చీరాల వాడరేవులో మత్స్యకారులతో చర్చలు జరిపారు జిల్లా అధికారులు. సీ మౌత పునరుద్ధరణ విషయంలో మత్స్యకారులకు న్యాయం చేస్తామంటూ కూడా అధికారులు హామీ ఇచ్చారు. సమావేశంలో బాపట్ల, చీరాల ఆర్టీఓలు గ్లోరియా, చంద్రశేఖర్ నాయుడు, డీఎస్పీ రామాంజనేయులు పాల్గొన్నారు. 2 రోజుల్లో కలెక్టరేట్తో సమస్య చెప్పే విధంగా కూడా ఇటు మత్స్యకారుల పెద్దలతో ఏర్పాటు చేస్తామని అన్నారు. అధికారుల చర్చల అనంతరం కూడా వాడరేవులో ప్రశాంత వాతావరణం నెలకొంది. టైంలోనే వాళ్ళంతా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేమందరూ కూడా వాళ్ళకి చాలా రిసెప్టివ్గా ఉన్నాము. మత్స్యకారులు చాలా ముఖ్యమైన మన జిల్లాలో చాలా ముఖ్యమైన పాత్రని వాళ్ళు వహిస్తారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఈరోజు 2 ఆర్డీఓలు, 2 డిఎస్పీలు వాళ్ళ గ్రామానికి కూడా వెళ్ళారు. అనవసరంగా ఇట్లా మొబిలైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సానుకూలంగా స్పందిస్తున్నప్పుడు ఇది మీకు అవసరం లేదు. మనకు సమస్య పరిష్కారం అవ్వాలి. ఈ 5 డిపార్ట్మెంట్స్తో ఒక మల్టీడిసిప్లినరీ టీమ్ అని ఏం పెట్టారు. వాళ్ళు ఈరోజు పండుగ కాబట్టి రేపు వెళ్తారు. నేను కూడా విజిట్ చేస్తాను. ఆ 8 గ్రామాల్లో రైతులు, మత్స్యకారులు ఏమి ఇబ్బంది లేకుండా నాతో నేరుగా మాట్లాడమని కోరుతున్నాను. అనవసరమైన అపోహాలకి ఎవరు గురి కాకూడదు. ఏం సమస్యలున్నా మేము పరిష్కారం చేస్తామని రేపు నేను విజిట్ చేస్తానని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. రియల్ ఎస్టేట్లో వాళ్ళు చేసిన దురక్రమానికి మేమందరూ బలైపోయి, మా మత్స్యకారులు అందరూ బలైపోయిన దాని మీద అందరూ ఉద్రేకం కలిగి నిన్న మా భావాన్ని కలెక్టర్ గారు తెలియజేయాలని కలెక్టర్ ఆఫీస్కి ఒక 2000 మంది దాకా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన సందర్భంగా కలెక్టర్ గారు స్పందించి సరిగా వాళ్ళు మాట్లాడలేదని మళ్ళీ బాధతో ఇంటికి వచ్చేస్తే మమ్మల్ని ఆలోచించుకొని మా బాధలు తెలియజేసుకోవడానికి గౌరవనీయులు కలెక్టర్ గారు అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, డిఎస్పీ గారిని అందరినీ మళ్ళీ మా ఊరు పంపించి మా 9 గ్రామాల పెద్దలు పిలిపించి మా సమస్యలు ఏంటో, మీరు ఎందుకు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారో మాకు తెలియజేయండి, అది గౌరవ కలెక్టర్ గారికి తెలియజేస్తామని. ఈరోజు కలెక్టర్ ఆదేశానుసారము మత్స్యకారుల సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పరిశీలించి దాన్ని షార్ట్ అవుట్ చేసి పూర్తిగా కలెక్టర్ గారి మీటింగ్కు ఏదైతే వాళ్ళ అభ్యంతరాలు, వాళ్ళ సమస్యలు ఉన్నాయో అవన్నింటినీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాము. సో ఆ సమస్యలకు అనుగుణంగా వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి పూర్తిగా కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి పరిష్కరిస్తామని తెలియజేస్తాము. వాడరేవు నుంచి అందరూ సుమారు 1000 మంది దాకా రోడ్డు మీదకి వచ్చి అక్కడి నుంచి లారీల్లో బాపట్ల వచ్చి వాళ్ళ నిరసన కార్యక్రమం తెలియపరచడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారికి వారందరూ కూడా వారి సమస్యలు నేను చెప్పుకోవటం, కలెక్టర్ గారు స్పందించి తక్షణమే ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలియపరిచారు. అయినా కూడా వారు కొంత అసంతృప్తితో ఉన్నారని, వారు మళ్ళీ ఫర్దర్ కార్యక్రమాలు ఏదో చేస్తున్నారనే సమాచారం మేరకు ఈరోజు కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మేమంతా ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి 9 గ్రామాల ప్రజల్ని, వారి ప్రతినిధులను తీసుకొని రేపు అవకాశం ఉంటే రేపు కానీ ఎల్లుండి కానీ కలెక్టర్ గారికి వచ్చి వారి సమస్యల్ని విన్నవించుకొని పరిష్కారం తీసుకోవాల్సిన విధంగా మరలా ఏదైనా సరే శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా వారి సమస్యలు తీసుకెళ్లాలని, ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ చట్ట వ్యతిరేకం కానీ చీరాల, బాపట్ల ప్రజానీకానికి ఇబ్బందులు కలుగు చేయకుండా ఉండాలని కోరడం జరిగింది. ఈరోజు బాపట్ల జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం నేను, చీరాల ఆర్డీఓ గారు, బాపట్ల డిఎస్పీ గారు, చీరాల సిఐలు అందరం కూడా ఈపూరుపాలెం స్ట్రైట్ కట్ సమస్యకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నటువంటి మత్స్యకారుల దగ్గరికి వచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది. ఇందులో వారి సమస్యలను అవన్నీ కూడా తెలుసుకుని నోట్ చేసుకోవటం జరిగింది. వాటికి పరిష్కార మార్గాలను కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి కలెక్టర్ గారి ఆదేశానుసారం వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తాము. మత్స్యకారులు కూడా ఈ మీటింగ్ పట్ల సానుకూలంగా వ్యవహరించి వారి భవిష్యత్తు ఆందోళనను విరమించడం జరిగింది. మాకంతా సముద్రం, మా జీవనమే మా సముద్రంలో ఉంటుంది. అలాంటి సముద్రంలో మేము లక్షలు ఖర్చు పెట్టి అప్పులు చేసి బ్యాంకులో లోన్ తీసుకొని మేము బోట్లు కట్టించుకొని ఏట చేసుకొని మా భార్య బిడ్డల్ని మా వాళ్ళంతా పోషించుకుంటారు. అలాంటి
పరిస్థితి నుంచి మమ్మల్ని ఈరోజు బోట్లు ఆ రాళ్ళు గుద్దుకొని రిపేర్లు వచ్చి అవి రిపేర్లు చేయించుకోలేక మేము ఒడ్డున పెట్టి మేము రైతుపాటికి వెళ్ళి పిల్లలు పెంచుకోలేక ఫీజులు కట్టుకోలేక డోకరాలు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి 4 నెలల నుంచి మేమందరం తీసుకెళ్ళాము. దీని మీద ఎటువంటి పరిష్కారం మాకు చేయట్లేదు. మమ్మల్ని మభ్యపించడానికే చూస్తున్నారు తప్ప మాకు శాశ్వత పరిష్కారం చేయట్లేదు. మాకు శాశ్వత పరిష్కారం ఏంటంటే మాకు సహజసిద్ధంగా ఏర్పడినటువంటి ఆ కాలువ ఎల్ షేపు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఆక్రమణ చేశారో ఆ 3.5 ఎకరము మాకు ఇవ్వాలి. దాన్ని మాకు డీకే పట్టా ఉంది, మా గవర్నమెంట్ ఇచ్చిందని చెప్తున్నారు. అది డీకే పట్టా ఇచ్చిందో లేదో మాకు అనవసరం. మాకు ఆ 3.5 ఎకరం మా కాలువకి ఎల్ షేపులో ఇవ్వాలి. చీరాల వాడరేవులో మత్స్యకారులతో చర్చలు జరిపారు జిల్లా అధికారులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ప్రజెంట్ మత్స్యకారులు ఏవైతే చర్చలు జరిగాయో ఆ చర్చలతో సాటిస్ఫై అయ్యారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సప్తా ఈ రోజు అయితే మొత్తం కూడా ధర్నాకు దిగినటువంటి గ్రామాలు 9 గ్రామాల వాళ్ళు అయితే వచ్చారు. మొత్తం 17 గ్రామాల వాడరేవులో బోట్లు మొత్తం వెళ్ళిపోయిన స్థలం అది. ఈ 9 గ్రామాలకు సంబంధించి ఒక్కొక్క గ్రామానికి 5 పెద్దలతోటి కలెక్టర్ మాట్లాడేటట్టుగా అటు బాపట్ల ఆర్డీఓ ఇటు చీరాల ఆర్డీఓ ఇద్దరు కూడా వాళ్ళతో సంప్రదింపులు చేయడం జరిగింది. అయితే దీనిపై వారైతే మాత్రం ప్రత్యేకంగా 3.5 ఎకరా బోర్ల వెంకట్రావు అనే వ్యక్తి ఎవరైతే వెంచర్ అయితే డెవలప్ చేస్తున్నారో దానిని ప్రభుత్వ స్థలంగా డిక్లేర్ చేసి దాన్ని వాళ్ళ యొక్క పడవల్లో నిలుపుకునేందుకు అవకాశం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన ఇప్పటికే కలెక్టర్ గారు నిన్న ఇది కోర్టు కేసు పెండింగ్ లో ఉంది కాబట్టి దీనిపై మేమేమీ చెప్పలేము, కోర్టు తీర్పు వచ్చినాక చెప్తామని చెప్పి కలెక్టర్ చెప్పడంతో వాళ్ళు దానిపై నమ్మకం లేక ఈ రోజు మళ్ళీ ధర్నాకు పూనుకున్నారు. అయితే ఆర్డీఓలు అక్కడికి వెళ్ళినటువంటి చీరాల ఆర్డీఓ బాపట్ల ఆర్డీఓ కూడా మీకు తగిన విధంగా న్యాయం జరుగుతుంది, మత్స్యకారు సంపద మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారికి తగిన న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సంప్రదింపులకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అయితే నిన్నటి వరకు 8 గ్రామాల ప్రజలు 17 గ్రామాల ప్రజలు అక్కడ ఉంటే 8 గ్రామాల ప్రజలు మొత్తం కూడా రావడం జరిగింది. ఈ రోజు 9వ గ్రామం కూడా రావడం జరిగింది. అయితే ఏదైతే ఈపురపాలెం స్ట్రైట్ కట్ ఉందో అక్కడ మొత్తం కూడా పడవలు నిలుపుకోవడమే కాకుండా వారి యొక్క మత్స్య సంపద కానీ మిగిలిన వారి యొక్క పడవల రిపేరింగ్ కానీ మొత్తం అక్కడే జరుగుతాయి, కావాలని చెప్పి దీన్ని చేస్తున్నారని కూడా వారు చెప్పడం జరిగింది. అయితే దీనిపైన వారైతే అప్పటికి ఈ రోజు వరకు అయితే మాత్రం సంప్రదింపులకి ఓకే చేయడం జరిగింది. కలెక్టర్ త్వరలోనే కలిసి 9 గ్రామాలకు చెందిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క గ్రామానికి 5 మంది ఉంటారో 45 మంది త్వరలో కలెక్టర్ కలిసే విధంగా ఏర్పాటు చేస్తామని కూడా ఆర్డీఓలు చెప్పడం జరిగింది. సప్తాల్ అయితే శ్రీనివాస్, ప్రజెంట్ దీనికి సంబంధించి ఇటు కలెక్టర్స్తో కూడా ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో మత్స్యకారుల పెద్దలతో అంటే రిప్రజెంటేటివ్స్తో అక్కడ మీటింగ్ను ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పారు. ఆ మీటింగ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందనుకోవాలి? వాస్తవంగా పలానా డేట్ అనేది చెప్పలేదు కానీ 2-3 రోజులు అంటూ కూడా మత్స్యకార పెద్దలతోటి చెప్పడం జరిగింది. 2-3 రోజుల్లో ఏవైతే 9 గ్రామాల ధర్నాలో పాల్గొన్నారో ఆ గ్రామాల నుంచి వేల సంఖ్యలో వస్తే కుదరదని, ఒక గ్రామానికి సంబంధించి 5 మాత్రమే అనుమతిని కూడా చెప్పడం జరిగింది. 9 గ్రామాలకు సంబంధించి 45 మంది అభ్యర్థులతో కలెక్టర్ మాట్లాడడానికి సిద్ధమని, మరో 2 రోజుల్లో కూడా సమావేశం ఏర్పాటు చేస్తామని కూడా ఇటు చీరాల ఆర్డీఓ అదేవిధంగా బాపట్ల ఆర్డీఓ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ బోర్ల వెంకట్రావు అనే వ్యక్తి ఎవరైతే ఆడ అక్రమంగా వెంచర్ నిర్మాణం అదేవిధంగా ఇక్కడ డెవలప్మెంట్ ఈ కాలువ పూడ్చే విధానం ఏదైతే ఉందో దాన్ని అడ్డుకుంటామని, అదేవిధంగా ఎల్ షేప్ లో గతంలో ఏ విధంగా స్వతసిద్ధంగా ఏర్పడిందో దాన్ని అలాగే మత్స్యకారులకు అప్పగించాలని కూడా వారు ప్రధాన డిమాండ్ గా చెప్పడం జరిగింది. దీనిపైన కోర్టు కేసులు కూడా నడవడం జరిగింది. కొన్ని ప్రజా సంఘాల వాళ్ళు కూడా కోర్టు కేసులు నడుస్తున్నాయి కాబట్టి కోర్టు కేసుల తర్వాత చూద్దామంటూ నిన్న కలెక్టర్ మత్స్యకారులతో చెప్పడంతో వీళ్ళు కొంత ఆగ్రహానికి గురైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అటు పర్యాటకం అభివృద్ధి అదేవిధంగా పక్కన వెంచర్ల అభివృద్ధి, ఈ మధ్య కాలంలో అక్కడ వెంచర్లు అభివృద్ధి చేసే క్రమంలో రోడ్డు నిర్మాణం పేరుతో ఆ కాలువకు వచ్చేటువంటి నీటిని అడ్డుకోవడానికి రాళ్లను కూడా వేయడం జరిగింది. ఆ రాళ్లను తీయిస్తేనే మేము చర్చలకు వస్తామంటూ కూడా కొందరైతే ఆర్డీఓలని ప్రశ్నించడం జరిగింది. అయితే 2-3 రోజుల్లోపే మీకు కలెక్టర్ తోటి మీటింగ్ ఏర్పాటు చేస్తామని, దానిపైన కూడా చర్యలు తీసుకునే విధంగా మేము ప్రయత్నిస్తామని కూడా ఆర్డీఓలు వాళ్ళకైతే హామీ ఇవ్వడం జరిగింది. చెప్తారు శ్రీనివాస్, ఫైనలీ ఇటు మత్స్యకారులు ఈ చర్చల అనంతరం కూడా వాళ్ళ డిమాండ్స్ సఫలీకృతం అవుతాయన్న నమ్మకంతో ఉన్నారా కలెక్టరేట్లతో మాట్లాడిన అనంతరం? సప్తాల్ దీనికి సంబంధించి అయితే ఇప్పటి వరకు కూడా ఈ మత్స్యకార గ్రామాలు గత కొంతకాలంగా కూడా అక్కడ ఎప్పటి నుంచో వాళ్ళ పూర్వీకుల కానించి కూడా అక్కడే ఉంటూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో డెవలప్ అవుతున్నటువంటి కల్చర్ ప్రకారం ఒకవైపు వేరే ఒక కంపెనీకి చెందినటువంటి వెంచరు,
దాని పక్కన ఈ వ్యక్తిగతమైనటువంటి వెంచరు అది ఒక డీకే భూమి అని చెప్తున్నప్పటికీ కూడా ఎటువంటి కన్వర్షన్ లేకుండా ఆడ డెవలప్మెంట్ పేరుతోటి ఇది చేయడం తప్పని కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. దానిపై కోర్టుకు వెళ్లే ఉద్దేశంతో వీళ్ళకి లేకపోయినా మత్స్యకార సంఘాల వాళ్ళు ఆగినప్పటికీ కొంతమంది ప్రజా సంఘాల వాళ్ళు వచ్చి కేసులు వేయడం జరిగింది. కేసులు వేయడంతో ఈ విషయం మొత్తం కూడా తప్పుదోవ పట్టే పరిస్థితి వచ్చింది. ఏదైనా సరే డీకే భూమి ఉన్నట్లయితే దాన్ని ప్రభుత్వానికి అవసరమైనప్పుడు ఎప్పుడైనా తీసుకునే హక్కు ఉంటుందని ఆ భూమిని ప్రభుత్వం తీసుకొని అతనికి ప్రత్యామ్నాయం కల్పించి వీరికైతే న్యాయం చేయాలని కూడా మత్స్యకార సంఘ పెద్దలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మత్స్యకార సంఘ పెద్దలు మాత్రం ఆ 3.5 ఎకరా డీకే పట్టా ఒరిజినల్ కావచ్చు మరే విధమైన కావచ్చు కానీ వారికైతే న్యాయం చేయాలని కూడా పర్టికులర్ గా చీరాల ఆర్డీఓ తోటి అటు బాపట్ల ఆర్డీఓ తోటి కూడా చెప్పడం జరిగింది. ఈ 17 మత్స్యకార సంఘాలు ఏవైతే ఆ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించి బాపట్లలో కొన్ని ఇటు చీరాల ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొన్ని ఉన్న నేపథ్యంలో ఇప్పటికి 9 గ్రామాల ప్రజలైతే మాత్రం ధర్నాకు సిద్ధమయ్యి వారు ఆందోళన చేపట్టడం జరిగింది. మిగిలినటువంటి గ్రామాలు 8 గ్రామాల వాళ్ళు కూడా ధర్నాకు సమాయత్తం అవుతున్న పరిస్థితుల్లో ఈ రోజు ధర్నాకు పూనుకున్నటువంటి 9 గ్రామాలకు సంబంధించి 45 మందితోటి కలెక్టర్ కూడా సమావేశం జరుగుతుందని కూడా ఈ రోజు ఆర్డీఓలు చెప్పడం జరిగింది. అయితే ఈ సమావేశం అనంతరం ఏం జరుగుతుందనేటువంటి ఆసక్తి అయితే స్థానికంగా నెలకొంది. అటు టూరిజం డెవలప్మెంట్ పేరుతోటి డీకే భూముల్లో కూడా సొంతగా వెంచర్లు డెవలప్ చేయడం ఏంటనేది కూడా స్థానికులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఆర్డీఓ స్థాయిలో ఆర్డీఓ పర్మిషన్ ఇవ్వకుండా ఎక్కడా కూడా లేఅవుట్లు కానీ మరేదైనా చేయకూడదు. కానీ దాన్ని వాళ్ళు చెప్పకపోవడం కూడా ఈ మత్స్యకార సంఘాల పెద్దలు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సప్తాల్. ఎస్, థ్యాంక్ యూ శ్రీనివాస్.